ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం సర్వే జనా సుఖినో భవంతు. సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహైర్ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నా 17వ రోజు. ఈ ప్రతిరోజు మనం యోగానికి సంబంధించినటువంటి విషయం ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం. ఈ గత 16 రోజులుగా మెడిటేషను, కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, అవన్నీ ఈ క్రమంలో ఒకటి వెనకాల ఒకటి తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం ఒక ప్రాణాయామం తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం యాక్చువల్గా ట్విన్ అన్నమాట. అంటే రెండు ప్రాణాయామాలు కలిసింది. సూర్యభేద చంద్రభేది ప్రాణాయామం అని దీన్ని అంటారు. సూర్యభేది ప్రాణాయామం సపరేట్ ఒక ఇదిగా విడిగాను ఉంటుంది. చంద్రభేది ప్రాణాయామం కూడా ఒక సపరేట్గాను చెప్పుకోవచ్చు, కానీ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. సో ఈ సూర్యభేది చంద్రభేది ప్రాణాయామం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఈ సూర్యభేది చంద్రభేది ప్రాణాయామంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, సూర్య నాడి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి, చంద్ర నాడి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. మన బాడీ లోపల శరీరంలో పై నుంచి కిందకి నిటారుగా, అంటే పైన నిలువుగా, ఈ పైన నిలువుగా ఒక గీత గీసామనుకోండి, ఇటుపక్క కుడి చేయి భాగం ఉండేటువంటి భాగం అంతా సూర్యనాడి అంటారండి శరీరంలో. ఎడమ చేయి భాగం అంతా చంద్రనాడి అంటారు. సో ఈ సూర్యనాడి యొక్క గుణాలు ఏమిటి అని అంటే, సూర్యనాడి ఏం చేస్తుంది, మనిషికి కావాల్సినటువంటి అలర్ట్నెస్ని, బ్రిస్క్నెస్ని, తర్వాత ఎనర్జీ లెవెల్స్ని ఇవన్నీ బాగా పెంచుతుంది. ఎంత కావాలో మనిషికి ఆ ఫైట్ బ్యాక్ చేసే నేచర్ని, తర్వాత ఎక్కువ టెనాసిటీ, ఎక్కువసేపు మనం ఒక పనిని చేస్తూ నిలబడగలిగేటువంటి ఒక పరిస్థితిని మనకి పెంచుతుందండి. సో ఈ ఒక సూర్యభేది ప్రాణాయామంలో మనకు కలిగేటువంటి నేచర్ ఇది. సూర్యభేది ప్రాణాయామం అంటే సూర్య నాడి వల్ల కలిగేటువంటి నేచర్ ఇది. అలాగే చంద్రనాడిలో మనకి కలిగేటువంటి నేచర్ ఏమిటి అంటే, చంద్రనాడి వల్ల ఎప్పుడైనా సరే మీరు చంద్రుడిని చూశారంటే, చంద్రుడు ఎలా ఉంటాడు, మీకు చాలా కూల్గా ఉంటాడు. రాత్రిపూట మనం ఎప్పుడు చూసినా దాన్ని హాయిగా ఎంతసేపో చూస్తూ ఉండడం అనేది ఉంటుంది. ఒక హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒక ఆహ్లాదంగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. ఒక ఆనందం, ఒక కామ్నెస్, ఒక పీస్ఫుల్నెస్, ఒక కూల్నెస్, ఇవన్నీ మనకి చంద్రుడు వల్ల మనకి దొరుకుతుంది. అటువంటిది చంద్రనాడి. దాని గుణాలన్నీ ఇవి. సూర్యుడు యొక్క గుణాలన్నీ ఇవి. సూర్యుడు ఉత్తేజపరుస్తాడు, బాగా బలాన్ని ఇస్తాడు, ఎనర్జీని ఇస్తాడు, బాగా మనకి మంచి ఉత్సాహాన్ని ఇస్తాడు. ఎప్పటికీ డల్గా లేకుండా ఎప్పుడు ఉత్సాహంగా ఉండేటువంటి ఒక మనోభావన కల్పిస్తాడు సూర్యుడు. ఇతనేమో చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా, మనకి ఎప్పుడు ఒక ఆహ్లాదంగా, ఆనందంగా ఉండేటువంటి దీన్ని కల్పిస్తాడు. డల్నెస్, డ్రౌజినెస్ కూడా దీని నుంచి వస్తుంది. ఎందుకంటే ఈ కూల్నెస్లో మనం వెళ్ళి ఇంకా పడుకొని లేవడానికి కూడా లేని ఒక పరిస్థితికి మనకి అయిపోతాం. ఎక్కువసేపు ఇంకా పడుకునే ఉండాలి, రిలాక్స్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది చంద్రనాడిలో గుణాలు అవి. సూర్యనాడి గుణాలంటే ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, ఒక పని తర్వాత ఒక పని అలా చేస్తూ ఉండేటువంటి. అది ఈ రెండు సూర్యనాడికి చంద్రనాడికి ఉండే గుణగణాలు ఇవి. సో ఈ సూర్యనాడి చంద్రనాడి రెండింటిని సమానంగా యాక్టివేట్ చేస్తే మన శరీరానికి ఎప్పుడు ఏది కావాలో అది తీసుకునేటువంటి ఒక
నేచరు అది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని మనం ఎలా చేయటం అన్నది నేర్చుకుంటాం. దానికంటే ముందుగా ఒక విడిగా సూర్యభేది అంటే ఎలా చేయాలి, చంద్రభేది అంటే ఎలా చేయాలి, కలిపి అన్నప్పుడు ఎలా చేయాలి, ఇవి 3 విషయాలు విడివిడిగా మనం తెలుసుకుని తర్వాత కలిపి చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఈరోజు ఈ సూర్యభేది అన్నది ఫస్ట్ చేయడానికి మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఇందులో ఉండేటువంటి గుణాల వల్ల మనకి ఎప్పుడు సరే హై బీపీ, విపరీతంగా బీపీ ఉన్నవాళ్ళు ఈ ఒక్కదాన్ని చేయకూడదు. ఈ యొక్క సూర్యభేదాన్ని మంచి హై బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు అంటే ఎప్పటికీ చేయకూడదు అని కాదండి. చిన్నగా మొదలు పెట్టుకుని ఎలా దాన్ని మెల్లమెల్లగా వాళ్ళ బాడీకి అనుగుణంగా దాన్ని పెంచుకుంటూ పోవాలన్నది వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా బాడీలో తొందరగా హైపర్ టెన్షన్ మంచి హైగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఏదైనా ఒక చిన్న విషయం విన్నా కూడా టక్మంట వెళ్ళిపోతుంది, మనకి ప్రెషర్ వచ్చేస్తుంది వాళ్ళకి. అందువల్ల ఇది మళ్ళీ ఉత్తేజపరిచేది, ఎనర్జీ లెవెల్స్ని పెంచేది కనుక ఈ హై బీపీ ఉన్న వాళ్ళు తొందరగా దీన్ని చేయకూడదు, హెక్టిక్గా చేయకూడదు. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు అది చిన్నగా చేసుకోవాలి, కానీ ఎక్కువగా చేయడానికి వెళ్ళదు. అయినంత వరకు వాళ్ళకి అది ఎక్కువగా చెప్పేటటువంటి విషయం కాదు, హై బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం. సో అలా మనం దీంట్లో ఏంటంటే ఇది ఉంటుంది. ఈ సూర్యభేది చంద్రభేదిలో వచ్చేటువంటి మనకి గుణాలన్నీ కూడా మనకి ఎంత ప్లస్ అవుతుందన్న పాయింట్ మీకు ఇప్పుడు అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం సూర్యభేదిని మాత్రం ఎలా చేయాలి అన్నది నేర్చుకుందాం. మొదట ఈ చెయ్యిని, అరచేయిని ఇలా తీసుకున్నారంటే ఈ 2 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు రెండింటిని మడిచిపెట్టి ఈ మిగతా 2 వేళ్ళని ఇలా పెట్టి ఈ బొటన్ వేలుని కూడా ఇలా పెట్టి ఇలా పెట్టుకున్న దీన్ని నాసాగ్ర ముద్ర అంటారండి. అంటే నాసాలకు దగ్గరగా తీసుకెళ్ళి నాసాగ్ర ముద్ర. దీన్ని ఇలా చేయి పెట్టిన దాన్ని ఇలా తిప్పుకుని సుఖంగా కంఫర్టబుల్గా ఇలా పెట్టుకోవాలి. ఈ బొటన్ వేలు మూలంగా కుడి ముక్కుని మనం ఆపరేట్ చేసుకోవాలి. ఎలాగైతే కార్కి స్టీరింగ్ డ్రైవింగ్ లాగా ఉంటుందో అలా ఈ ప్రాణాయామం చేయడానికి, ఈ ముక్కులు ఆపరేట్ చేయడానికి మనం వాడుకునేటువంటి టూల్ ఇది. సో ఈ టూల్ మూలంగా మనం ఏం చేస్తాం, బొటన్ వేలు నుంచి కుడి ముక్కునిను మళ్ళీ ఎడమ ముక్కుని ఈ చిటికెన వేలు, ఉంగరం వేలు ఇవి రెండింటితోనూ మనం ఈ ముక్కుతోనూ మనం చేసుకుంటాం. ఈ ముక్కుని ఆపరేట్ చేస్తాం ఇలా ఒకటి వెనకాల ఒకటి. ఏది మూసుకోవాలి, ఏది తెరుచుకోవాలో ఏది మూసుకుని అది తెరుచుకునే కార్యక్రమం చేసుకుంటాం. దీని ప్రకారంగా మనం ఇప్పుడు ఈ కుడి ముక్కుని మూసుకొని ఎడమ ముక్కుని తెరిచిపెట్టుకుంటాం. అలాగే ఎడమ ముక్కుని మూసుకుని కుడి ముక్కుని తెరిచిపెట్టుకుంటాం. ఇప్పుడు మనం సూర్యభేది చేయాలి అన్నప్పుడు ఏంటి అంటే, మన ఎడమ ముక్కుని మూసుకుని సూర్యనాడి ఏదైతే ఉందో కుడి భాగన, ఈ కుడి భాగం దానిలో గాలిని పీల్చుకోవాలి. అంటే ఎనర్జీ లెవెల్స్ని మనం తీసుకోవాలి. మనకు ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ వైటల్ ఫోర్స్ని మనం ఇక్కడి నుంచి మనం పీల్చుకుని మళ్ళీ ఇటుపక్క మూసేసి ఇటుపక్క వదిలేస్తాం. అంటే చంద్రనాడి ద్వారా వదిలేస్తాం. సో ఈ ఒక ప్రక్రియ ఎప్పుడు మళ్ళీ సూర్యనాడిలో పీల్చుకోవడం, చంద్రనాడిలో వదిలేయడం, సూర్యనాడిలో పీల్చుకుని చంద్రనాడిలో వదిలేయడం. ఇలాంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సూర్యనాడిని పెంపొందించడం అన్నమాట. సూర్యతత్వాన్ని పెంపొందించడం మన బాడీలో చేస్తుంది. ఇది ఇలా చేయాలి. ఇలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, కుడి ముక్కు నుంచి గాలిని పీల్చుకున్నాం. అంటే వైటల్ ఫోర్స్ని కుడి ముక్కు నుంచి మన ప్రాణశక్తిని పీల్చుకుని ఎడమ వైపు వదిలేసాం. అంటే చంద్రనాడిలో వదిలేసాం. ఇది సూర్యనాడి యొక్క
పవర్ని పెంపొందించాం అనమాట. మన బాడీకి సూర్యనాడి కావాలి, మనకి ఎక్కువగా ఎనర్జీ కావాలి, ఊరికే నిద్ర వచ్చేస్తుంది, అలా వస్తుంది అన్నప్పుడల్లా ఈ సూర్యనాడిని మనం పెంచుకుంటూ వెళ్ళామంటే మనకి డల్గా ఉండడం, డ్రౌజినెస్గా ఉండడం, నిద్ర వచ్చేటట్టుగా ఉండడం అవన్నీ తగ్గి అలర్ట్నెస్, బ్రిస్క్నెస్, మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ పెరుగుతూ వస్తాయి. అందువల్ల సూర్యనాడి చేయడం వల్ల ఈ లాభాలు కలుగుతాయి కనుక అది ఎప్పుడు మనకి కావాలో అప్పుడు ఈ సూర్యభేదిని మనం చేసుకోవచ్చు. చంద్రభేది. ఇప్పుడు చంద్రభేది చేయడం ఎలా? చంద్రభేది చేసేటప్పుడు మనం ఏం చేయాలి? అదే నాసాగ్ర ముద్ర అలాగే పెట్టుకుని ఇప్పుడు సూర్యనాడిని ఫస్ట్ మూసేసుకొని చంద్రనాడిని ఓపెన్ చేసి పెడతాం. అంటే ఎడమ ముక్కుని, అంటే మన సంస్కృతం ప్రకారం దీన్ని ఏమంటారంటే ఇడా పింగళే, ఇడా పింగళి అని రెండు చెప్తారు. ఇడా అంటే ఎడమ చేపక చంద్రనాడి, పింగళి అంటే సూర్యనాడి కుడివైపు. సో ఇది ఈ ఇడాని ఇప్పుడు తెరిచిపెట్టాం. ఇప్పుడు ఇడాని తెరిచిపెట్టి దీని ద్వారా గాలిని పీల్చుకుంటాం. అంటే చంద్రనాడిని యాక్టివేట్ చేస్తున్నాం. చంద్రనాడి ఇటుపక్క లెఫ్ట్లో గాలిని పూర్తిగా తీసుకుని సూర్యనాడి నుంచి గాలిని వదిలేస్తూ ఉంటాం. చంద్రనాడిలో తీసుకోవడం, సూర్యనాడిలో వదిలేసేయడం, ఇలా మనం చేస్తూ ఉంటాం. ఇలా ఇదండి. ఇది చంద్రనాడిని ఇప్పుడు యాక్టివేట్ చేసాం. కానీ మనం ప్రాణాయామం ఎప్పుడైనా మనం చేయాలి అని అనుకున్నప్పుడు మనకి యాక్చువల్గా మన శరీరం ఇప్పుడు ఏ నాడిలో ఆడుతోంది అన్నది మనం కనుక్కోవాలి. అది కనుక్కొని దాని తర్వాత మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్లు లాంటివి, లేకపోతే ఒక పరిగెత్తడమో, లేకపోతే ఒక నడవటమో, ఏదో ఒకటి మనకు ఒక ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయటమో, ఆసనాలు చేయడమో, అవన్నీ చేసిన తర్వాత మనం గనక ఇది చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి రెండు నాజిల్స్ కొంతవరకు ఫ్రీ అయిపోతాయి. మనం ధైర్యంగా ఏ ప్రాణాయామైనా చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా మనం ప్రాణాయామం చేయాలి అనుకున్నప్పుడు అటువంటి పరిస్థితి మనం ఇప్పుడు ప్రాణాయామం చేయాలి అని మనకు వచ్చినప్పుడు అప్పుడు ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం ఏదైతే సూర్యభేది, చంద్రభేది మనం నేర్చుకున్నామో ఈ సూర్యభేది, చంద్రభేది ప్రకారంగా మనం ఫస్ట్ చెక్ చేయాలి. అంటే ఎటువైపు మన నాడి ఆడుతోంది అన్నది మనం ముందర తెలుసుకోవాలి. ఇప్పుడు గాలిని బయటికి వదిలి చెక్ చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఒక సౌండ్ వచ్చింది, ఇది సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ సౌండ్ ఫ్రీగా ఉంది అంటే కుడివైపు సూర్యనాడి ఎక్కువగా ఆడుతోంది, చంద్రనాడి తక్కువగా ఆడుతోంది. చంద్రనాడి లైట్గా హాఫ్ బ్లాక్డ్. జనరల్గా మనుషులకి ఎలా ఉంటుందంటే ఒక నాజల్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఒక నాజల్ హాఫ్ బ్లాక్డ్గా ఉంటుంది. అంటే ఒక నాజల్ కంప్లీట్గా మనకి ఫ్రీగా ఉంటుంది, ఇంకొక నాజల్ మాత్రం పూర్తిగా కాకుండా కొంచెం హార్డ్గా గాలి దిగుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం గ్రహించుకోవాలి? ఆ హార్డ్గా ఉన్న వైపు ఏదైతే ఉందో ఆ నాడి బ్లాక్ అయ్యి ఉంది, ఎటువైపు అయితే ఫ్రీగా ఉందో ఆ నాడి యాక్టివేషన్లో ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సో ఫస్ట్ మీరు ప్రాణాయామం మొదలుపెట్టేటప్పుడు ఎటువంటి ఆసనాలు, పరిగెత్తడాలు, రన్నింగ్ ఆసనం ఏది, ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు ఏది చేయకుండా మీరు డైరెక్ట్గా చేసేటప్పుడు మీరు ఏం చేయాలని అంటే ఇదే నాసాగ్ర ముద్రలో వేసుకుని ఎటువైపు మీకు ఫ్రీగా ఉందో, సపోజ్ ఇప్పుడు సూర్యనాడి నాకు ఫ్రీగా ఉంది, నేనేం చేస్తాను, సూర్యనాడి నుంచి తీసుకుని చంద్రనాడిని ఫోర్స్ఫుల్గా కొంచెం ఫోర్స్ అప్లై చేసి వదిలేస్తూ ఉంటా. అలా వదలడం వల్ల ఇది కొంచెం ఫ్రీ అవ్వడం మొదలు పెడుతుంది. ఇలా ఇలా వదిలేస్తాం.
ఇప్పుడు ఏమో చేస్తే మనం ఎటువైపు మనకి ఫ్రీగా ఉంది, సూర్యనాడి వైపు మనకి ఫ్రీగా ఉంది కనుక గాలి పీల్చుకునేది అటుపక్క పీల్చుకుని వదిలేది చంద్రనాడి నుంచి ఫోర్స్ఫుల్గా వదిలేసాం. సో ఏమవుతుంది, చంద్రనాడి కూడా మెల్లమెల్లగా గాలిని కొంచెం ఓవర్ ఫోర్స్ అప్లై చేయకూడదు, కొంచెం ఫోర్స్ అప్లై చేసి గాలిని మనం వదిలేయడం వల్ల ఇటుపక్క నాజిల్ కూడా మనకు ఫ్రీ అవ్వడం మొదలు పెడుతుంది. కొంత కంపారిటివ్గా కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం దీని నుంచి కూడా పీల్చుకోవడం చేయొచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్గా పీల్చుకుంటున్నాం అనుకోండి, బ్లాక్ అయిన వైపు నుంచి మనం డైరెక్ట్గా పీల్చుకున్నామంటే మనకు వచ్చేటువంటి నెగటివ్ పాయింట్ ఏమిటంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క ప్రెషర్ వెళ్ళి ఈ యొక్క పాయింట్లో మనకు చేరుతుంది. అప్పుడు మనకి తలనొప్పి వచ్చేస్తుంది, ఒంటి తలనొప్పి కానీ లేకపోతే ఓవరాల్గా తలనొప్పి కానీ మనకు వచ్చేస్తుంది. తలనొప్పి వస్తుంది, తర్వాత ఏంటో అన్ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఫీవర్ కూడా వస్తుంది. సో అందువల్ల ఫోర్స్ఫుల్గా మనం ఏ ఆసనం కూడా స్థిరం సుఖం ఆసనం చాలా సుఖంగానే చేయాలి అన్న పాయింట్ మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏ ఆసనం కూడా సుఖంగా చేయాలి అన్నట్టుగానే ప్రాణాయామం కూడా సుఖంగానే చేయాలి. ఎంత సుఖంగా, ఎంత లెంగ్దీగా, ఎంత పర్ఫెక్ట్గా మనం చేసుకుంటామో అంత మనకి వస్తుంది. కానీ బ్లాక్ అయిన వైపు నుంచి మీరు ఎట్లా సుఖంగా చేయగలుగుతారు, ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అందువల్ల గాలి పీల్చుకునేది ఏదైతే ఉందో అది ఫ్రీగా అవ్వడానికి కోసమని మొదట ఈ ఒక ప్రక్రియని మనం చేసిన తర్వాత కొంచెంసేపు అలా చేయగా ఇటుపక్క కూడా కొంచెం మనకు ఫ్రీ వదులుతుంది. అప్పుడు మనం స్లోగా ఈ గాలిని ఇట్లా పీల్చుకుని ఇలా వదలడం, మళ్ళీ ఈ గాలిని ఇలా పీల్చుకుని వదలడం, అనిలోమ విలోమ ప్రాణాయామం కానీ సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని కలిపి కానీ మనం చేసుకోవచ్చును. సో ఈ సూర్యభేది చంద్రభేది ప్రాణాయామంలో ఇప్పుడు మనం విడిగా సూర్యభేది ఎలా చేయడం, చంద్రభేది ఎలా చేయడం తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని కలిపి ఎలా చేయడం అన్నది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ దానికే నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఈ యొక్క ప్రక్రియ చేసేయాలి. ఎటువైపు ఫ్రీగా ఉందో అటువైపు పీల్చుకుని, ఎటువైపు హార్డ్గా ఉందో అటువైపు కొంచెం ఫోర్స్ అప్లై చేసి వదిలిన తర్వాత అప్పుడు మీరు సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని విడివిడిగానైనా చేయొచ్చు, డబుల్ కలిపి అయినా చేయొచ్చు. ఇప్పుడు కలిపి చేసే విడివిడిగా చేసే విధానాన్ని నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ఇప్పుడు కలిపి చేసే విధానాన్ని మీకు చెప్తున్నా. మొదట మనం ఇలాగే ఇదే నాసాగ్ర ముద్రలో పెట్టుకుని కుడి ముక్కుని ఫస్ట్ మూసుకుని ఎడమ ముక్కుని ఇప్పుడు చంద్రనాడిని ఓపెన్ చేసి దీని నుంచి గాలిని పీల్చుకుని మళ్ళీ ఇందులోనే వదిలేయాలి. ఇందులోపల నుంచి పీల్చుకుని మళ్ళీ ఇందులోపలే వదిలేయాలి. ఇట్లా ఇప్పుడు ఈ చంద్రభేది నాడి ఏదైతే ఉందో దాన్ని మనం యాక్టివేట్ చేసాం. ఒక రకంగా సింగిల్గా విడివిడిగా చేసి యాక్టివేట్ చేసాం. ఇప్పుడు కలిపి చేసేటప్పుడు ముందర ఈ పక్క చంద్రనాడిని యాక్టివేట్ చేసాం. అయిపోయిన వెంటనే మళ్ళీ ఎడమ పక్క అంటే చంద్రనాడిని మూసేసి సూర్యనాడిని ఓపెన్ చేసి దీంట్లో కూడా సరే ఇన్హేల్ పీల్చడం వదలడం రెండు కూడా ఇదే ముక్కుతోనే చేస్తాం. చంద్రనాడిలో ఎలాగైతే పీల్చడం వదలడం చేసామో అలాగే సూర్యనాడిలో కూడా పీల్చి వదలడం ఇందులో చేస్తాం. ఇప్పుడు ఇలా ఇలాగండి. ఇలా మనం చేయటం వల్ల మనకి ఇప్పుడు ఏమైంది, సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని రెండూ కలిపి చేసుకోవడం ఎలా అన్నది నేర్చుకున్నాం. సూర్యభేది మాత్రం మనకి కావాలి, సూర్యభేది ప్రాణాయామం మాత్రం మనం చేయాలి అనుకున్నప్పుడు అది ఎలా చేయాలో నేర్చుకున్నాం. చంద్రభేది మాత్రం మనకు కావాలన్నప్పుడు అది ఎలా చేయాలో అది నేర్చుకున్నాం. కలిపి చేయడము నేర్చుకున్నాం. సో ఈ మూడు మనకి తెలిసి ఉండడం వల్ల మనకి ఇప్పుడు మన బాడీ లోపలికి మనకి ప్రస్తుతానికి ఏది కావాలో అది మనం దాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే దాని అవసరాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేసుకోవడం అన్న పద్ధతి కూడా మీకు నేర్పాను. అంటే ఈ ముక్కుని ఏ ముక్కు నుంచి మీరు గాలి వదిలేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఒకవైపు గాలి బయటికి వస్తుందో అదేమో ఒక హాఫ్ బ్లాక్డ్ అయినట్టుగా లెక్క.
ఎటుపక్క అయితే నాజిల్లో కంప్లీట్గా ఫ్రీగా మీకు గాలి వెళ్ళిపోయి వస్తుందో అది చాలా హాయిగా ఉన్నట్లు లెక్క. బై డిఫాల్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఎప్పటికీ ఒక ముక్కు కంప్లీట్గా ఫ్రీగాను, ఒక ముక్కు మాత్రం కొంచెం హాఫ్గాను ఉంటుంది ఎప్పటికైనా సరే. ఇది బై న్యాచురల్గా ప్రతి ఒక్క మనిషికి ఉండేటువంటి విషయం. పడిశం పట్టిన వాళ్ళు కానీ లేకపోతే బాగా ఇదిగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎత్తుని ఈ ప్రాణాయామాలు చేయకూడదు. చేసుకున్నారంటే ఇంకొంచెం అక్యూట్గా పెరిగిపోతుంది. ఆ ప్రాణాయామ ఒకవేళ పడిశం పట్టిన వాళ్ళు అలా చేయాలనుకున్నా ఏ పక్క నాజిల్ అంటే మీరు చెక్ చేసుకోవాలి. మీ నాజిల్ ఏది ఫ్రీగా ఉందో ఆ పక్క పీల్చుకుని ఇంకోవైపు వదలడం చేశారంటే ఆ కఫాన్ని ఈజీగా బయటికి తీసుకురావడానికి అది హేతు అవుతుంది, అప్పుడు హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా మీరు దానికి భిన్నమైనటువంటి మిమ్మల్ని పీల్చుకునే కార్యక్రమం బ్లాక్ అయిన వైపు పీల్చుకోవడం చేయడం మొదలెట్టారంటే తలనొప్పి వస్తుంది. మనకి ఇదంతా ఒక అన్ఈజీగా, తలంతా అన్ఈజీగా తయారైపోతుంది. ఈ స్థలంలో ఏదో ఒక బరువు ఉన్నట్టుగా అయిపోతుంది. ఆ రోజు ఇంకా ఏం తోచదు మనకి, అలాంటి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సైనసైటిస్ ప్రాబ్లం హెక్టిక్గా ఉన్నవాళ్ళు కానీ ఫోర్స్ఫుల్ అప్లై మెథడ్ చేసి చేయకూడదు. వాళ్ళందరూ కూడా సరే ఇది ఉన్నవాళ్ళు నార్మల్గా ఫస్ట్ తెచ్చుకుని, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బట్టి మీరు నార్మల్గా పొజిషన్ని తెచ్చుకుని కొంచెంసేపు రన్నింగో, కొంచెంసేపు నడవటమో, కొంచెంసేపు సూర్య నమస్కారాలు చేయటమో, కొంచెంసేపు వేరే ఏదైనా బాడీ ఆసనాలు చేయడమో, ఎక్సర్సైజ్ చేయడం, ఏదో ఒకటి మీరు చేసిన తర్వాత కొంచెం ఆ బాడీ లోపల లంగ్స్ అంతా ఫ్రీ అవుతుంది. అప్పుడు లంగ్స్ నుంచి నాజిల్ వరకు ఫ్రీ అవుతుంది. అప్పుడు నాజిల్ కూడా కొంచెం ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీరు ధైర్యంగా చేయొచ్చు. మళ్ళీ కొంచెంసేపు చేసేసరికి మీకు మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. సో అందువల్ల మనం ఏం చేయాలి, కంపల్సరీ అది మనం చూసుకుని చెక్ చేసుకుంటూ చేయాలి. సో అది చేసుకున్నామంటే మనకి ఎటువంటి హాని కలగదు. సో అందువల్లనే ఒకవేళ మీకు అలా ప్రారంభంలో చేయాలన్నప్పుడు మాత్రం ఎవరో ఒక గురువు ముఖంగా మీరు నేర్చుకుని చేయడం, వాళ్ళు మీ యొక్క పరిస్థితిని బట్టి. నార్మల్గా ఉన్నవాళ్ళు హాయిగా ప్రాక్టీస్ చేసేయచ్చండి. సమస్య ఉన్నవాళ్ళు మాత్రం ఒక గురువు దగ్గర ఫస్ట్ ఒక హెల్ప్ తీసుకుని దాని తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్పింది, లేకపోతే నేను చెప్పిన దాన్ని 100 సార్లు మళ్ళీ ఒక 2-3 సార్లు 4 సార్లు మళ్ళీ విని మీరు దాన్ని తెలుసుకుని నేర్చుకుని, ఓహో ఇలా చెప్పారా ఇలా చేశారా అని చెప్పి నేను ఆ 2 రకాలుగా విడివిడిగా చేయటము నేర్పాను, కలిపి చేయటము ఎలా నేర్పించాను. తర్వాత బ్లాక్ అయిపోయినది ఎలా చెక్ చేయాలో చెప్పాను. ఇవన్నిటిని మీరు మళ్ళీ వినడం వల్ల మీకు గుర్తుకుంటుంది. అప్పుడు మీకు మీ బాడీలో, మీ శరీరం లోపల ఎలాంటి పరిస్థితిలో ప్రజెంట్గా కండిషన్ ఉందో దాన్ని బట్టి మీరు దాన్ని సరి చేసుకొని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇది సూర్యభేది ప్రాణాయామం విడిగా ఎలా చేయాలి, చంద్రభేది ప్రాణాయామం విడిగా ఎలా చేయాలి, సూర్యభేది చంద్రభేది ప్రాణాయామాన్ని కలిపి ఎలా చేయాలి అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. దీన్ని మీ యొక్క డైలీ రెగ్యులర్గా దీన్ని ప్రయత్నం చేసుకుంటూ మీరు చేసుకొచ్చారంటే మీకు సూర్యనాడి చంద్రనాడి 2 యాక్టివేట్ అయ్యి మన శరీరానికి ఎప్పుడు ఏది కావాలో అది దాని యొక్క బలాన్ని పుంజుకుని అది మనకి సపోర్టింగ్గా నిలబడి మనకి ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ ఆద్య టీవీ ఛానల్ అందరూ కూడా నా యొక్క ఛానల్లో వచ్చేటువంటి నేను చెప్పేటువంటి విషయాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా దీన్ని మీరు వింటూ వచ్చారంటే మీకు ప్రతిరోజు ఒక మంచి విషయాన్ని, యోగానికి సంబంధించింది, మనం ఎక్కడ ఎవరి దగ్గర వెళ్ళి మందులు మాకుల కోసం ప్రతి చిన్న విషయానికి వెళ్లకుండా మనం శరీరాన్ని మనమే ఎలా కాపాడుకోవడం అన్న విషయాన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నానండి. ఈ చెప్పుకుంటూ వస్తున్న విషయాన్ని దాని యొక్క మూలం నుంచి చెప్తానండి. నేను ఏం చెప్పినా ఇది ఎందుకు ఏమిటి అని అన్ని కంప్లీట్గా దాని వివరణగా చెప్తాను కనుక మీకు అయినంత వరకు మీరు దీన్ని చూసే చేయగలిగేటువంటి పరిస్థితికి నేను అయినంత వరకు మీకు సహాయపడుతూ ఉంటానండి. మీరు రెగ్యులర్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండగలరని ఆశిస్తూ నారాయణ గురు నమస్కారాలండి.